नाना हैरान నలనాని వలనా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వెడ్డింగ్ యానివర్సరీ 3Dలో వీడియో ఎడిటింగ్ అయితే ఈరోజు అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితేనే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఆన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేసుకోవాలి అంటే ఎండ్ వరకు చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి వీడియో ఎడిటింగ్ అయితే. ఇప్పుడు మీరైతే ఏమైనా నన్ను మెసేజ్ ఇవ్వాలి అంటే ఫ్రెండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నాకు ఏమైనా మెసేజ్ ఏమైనా ఇస్తే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అయితే ఇవ్వండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఏమైనా మాట్లాడుకోవాలంటే వీడియోలో పోయి మాట్లాడుకుందాం. యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అడ్మోషన్ది ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. యాప్ మీకు అయితే న్యూ అప్డేట్ వచ్చింది కదా. యాప్ మీకు అయితే టెలిగ్రామ్ పైన పిన్ చేసి పెట్టాను, వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, డౌన్ చేసుకుని ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి, హైలైట్ అయితే చూడండి. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలో జాయిన్ అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్లో కూడా ఇంత ప్రొజెక్ట్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి డిస్ప్లే ఒక 2 ఫాంట్స్ అయితే ఉంది. ఆ ఫాంట్ మీరు డౌన్ చేసుకోలేకపోతే ఎలిమినేషన్ మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. అంతే వీడియోకి డిస్క్రిప్షన్ ఫుల్ ప్రాజెక్ట్ XML కూడా ఉంటుంది, అది కూడా డౌన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ బాడీ ఒకవేళ మీకు ఇంపోర్ట్ అవ్వకపోతే మెంబర్షిప్ గిట్ట ఏమైనా అడిగితే ఫ్రెండ్స్ XML అయితే యూజ్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత పైన కెమెరా అయితే ఉంటుంది, ఆన్లో పెట్టేసేయండి. ఆన్లో పెట్టేసిన కిందికి అయితే వచ్చేసింది, మొత్తం కిందికి వచ్చేసింది. వచ్చేసింది స్టార్టింగ్లో మీకు అయితే 19th December ఉంటుంది, డేట్ అండ్ మంత్ అయితే ఉంటుంది ఫ్రెండ్. ఇది మీరు వెడ్డింగ్ యానివర్సరీ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెడ్డింగ్ యానివర్సరీ వీడియో లాగా చేసుకోవాలంటే రూల్ ఏం లేదు ఫ్రెండ్, వేరేలాగా కూడా చేసుకోవచ్చు, చెప్తాను. మీరు బర్త్డే వీడియో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరైతే ఇక్కడ కింద టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి. ఇక్కడ మీకైతే ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి. ఇక్కడ మీ యొక్క ఏ బర్త్డే ఏ డేట్లో ఉందో ఆ డేట్ అయితే ఇక్కడైతే పెట్టేసేయండి. నేను ఎప్పుడైతే 20 పెడుతున్నాను, మీ యొక్క డేట్ అయితే పెట్టేసేయండి. ఇక్కడైతే మీకు చూపించడానికి డేట్ పెట్టినాను. పైన టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి. ఇక్కడ మీకు డిసెంబర్ ఉంటుంది, మంత్ అయితే ఉంటుంది. మీ బర్త్డే ఏ మంత్లో ఉందో ఆ మంత్ ఇక్కడైతే పెట్టేసేయండి ఫ్రెండ్. ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్గా జనవరి అని పెడుతున్నాను. ఇలా మీరైతే జనవరి అని పెట్టేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా మీరైతే స్టార్టింగ్లో చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరైతే ఇక్కడ ఇంకోసారి అయితే స్పెషల్ డే ఉంటుంది, ఇది ఉంచుకోండి ఫ్రెండ్. ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. మీకు ఏమైనా ఐడియాస్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఏమైనా ఐడియాస్ వస్తే రీప్లేస్ అయితే ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బెస్ట్ విషెస్ అని వస్తుంది ఫ్రెండ్, ఇది కూడా ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ట్యాబ్ చేసేయండి. ఇక్కడ నేనైతే ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి. ఇక్కడ బెస్ట్ అని ఉంది కదా, ఈ బెస్ట్ విషింగ్ మొత్తం రిమూవ్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే విష్ అని పెట్టేసేయండి. ఇలా విష్ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కొంచెం కిందికి అయితే వచ్చేసేయండి, కొంచెం గ్యాప్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడైతే యూ అని పెట్టేసేయండి. యూ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు, విష్ యూ కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ వచ్చేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకోసారి ఇక్కడైతే మీకైతే ఇక్కడ హ్యాపీ యానివర్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరైతే హ్యాపీ బర్త్డే కూడా పెట్టుకోవచ్చు. కింద టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి. ఇక్కడ హ్యాపీ అని ఉంటుంది ఫ్రెండ్, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ చూడండి, హ్యాపీ కూడా ఉంటుంది. ఇలానే ఉంచండి, ఏం చేయకండి, చేంజ్ చేయకండి. పైన టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి. యానివర్సరీ అయితే ఉంటుంది, ఇది రిమూవ్ చేసిన తర్వాత క్యాపిటల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్, మొత్తం క్యాపిటల్లో పెట్టుకోండి. ఇలా హ్యాపీ బర్త్డే కూడా పెట్టుకోవచ్చు, మీరైతే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాతే మీకైతే ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మీరైతే ఇలా ఒక 2 ఫొటోస్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్, అది కూడా రిప్లేస్ అయితే పెట్టుకోవాలి. అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ అయితే ఉండాలి. ఫొటోస్ కావాలి అంటే ఫ్రెండ్ ఈ వీడియోలో నేనైతే సుధీర్ అండ్ రష్మి ఫొటోస్ అయితే యూజ్ అయితే చేశాను. కావాలంటే టెలిగ్రామ్లో అయితే పెడతాను. టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిన తర్వాత ఫొటోస్ అన్ని అక్కడ నుంచి డౌన్ చేసుకోండి. రిప్లేస్ ఎలా పెట్టుకోవాలి చెప్తాను. ట్యాబ్ చేసేయండి, కలర్ అండ్ ఫిల్ స్టార్ మీ ట్యాబ్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. నేను ఫొటోస్ పెట్టి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ రిమూవ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఫోటో ఇదైతే ఉంటుంది, ఈ విధంగా మీరు రిప్లేస్ పెట్టేసేయండి. మంచిగా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. ఒకవేళ కాకపోతే ఫ్రెండ్ మంచిగా ఫోటోని అయితే మీ యొక్క ఫింగర్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మీకు ఇక్కడ సుధీర్ అండ్ రష్మి అనే నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్. ట్యాబ్ చేసేయండి, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ ఒక రిమూవ్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అయితే పెట్టేసేయాలి. మీ యొక్క నేమ్ ఏముంటో ఆ నేమ్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ ఇంకోసారి ఫోటో అయితే పెట్టుకోవాలి, ట్యాబ్ చేసేయండి, కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాబ్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో ఈ విధంగా మీరైతే రిప్లేస్ పెట్టేసేయండి. ఈ ఫోటో మంచిగా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఫ్రెండ్ మంచిగా మీ యొక్క ఫింగర్ తోటి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఇంకోసారి హ్యాపీ యానివర్సరీ అయితే ఉంటుంది ఫ్రెండ్, మన ట్యాబ్ చేసేయండి, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసేయండి. ఇక్కడ మీరైతే ఇదైతే కొంచెం
స్మాల్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్లో మీరైతే కొంచెం క్యాపిటల్ అని పెట్టుకోవాలి. ఇలా బర్త్డే అని పెట్టుకోవచ్చు ఫ్రెండ్, అది కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మీ విధంగా ఈ ఫోటో ఈ టెక్స్ట్ మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోండి. లాస్ట్ వరకు అయితే ఇంతనే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్. మన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది, ట్యాబ్ చేసేయండి. ఒక మంచి క్వాలిటీలో వీడియోని అయితే పెట్టేసాను. నేను 540లో పెట్టేస్తున్నాను, ఫుల్ పెట్టేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని అయితే ఫ్రెండ్స్. నన్ను ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే ఇవ్వండి, రిప్లై అయితే ఇస్తాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఓకేనా. ఇప్పుడు ఇలాంటి ఒక మంచి వీడియోతో ఫ్రెండ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.